శివరాత్రి స్పెషల్ సందర్భంగా నువ్వుల పోలీలు చేయబోతున్నారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వుల పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి, వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి, బెల్లం తురుము, గోధుమ పిండి, యాలకుల పొడి, నూనె. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకేమాత్రం ఆలస్యంగా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏంటంటే ఇవన్నీ ఒక పెనం పెట్టేద్దాం. ఓకే, పెనం పెట్టాక నేను ఇవి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేయించిన నువ్వుల పొడి అండి, ఓకే, వేయించిన పల్లి పొడి, ఓకే, అలాగే బెల్లం, బెల్లం, ఈ మూడు కలిపేసి ఈ మిశ్రమాన్ని ఒత్తేసి మనం పోలీలా తయారు చేస్తాం. ఓకే. అందుకే ఒక బౌల్ ఇవ్వండి. బౌల్ ఇచ్చి పెనం పెట్టేయండి. ఒక స్పూన్ తీసుకుని లేకపోతే ఇలా వేసేయచ్చు. సో ముందుగా వేయించిన పల్లీల పొడి, అలాగే వేయించిన నువ్వుల పొడి, రెండు చూడడానికి ఒకే మాదిరిగా అనిపిస్తాయి. ఈక్వల్గా తీసుకున్నాం. ఓకే. దీంట్లో బెల్లం నేనేంటంటే గ్రైండ్ చేసినప్పుడు కొంచెం బెల్లం వేసాను, మిక్సీలో నలగదని. అలాగే పైన కూడా కొంచెం బెల్లం వేస్తున్నాను. బెల్లంతో పాటు ఇవి కలిపిస్తున్నాను. అలా గోధుమ పిండి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం. గోధుమ పిండి తర్వాత దానికి మిశ్రమం ఇది. దీంట్లోని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను నేను. ఏలక్కాయల పౌడర్ కొంచెం వేసాను. వేసి చేతితో కలిపిస్తాను ఇది. ఇప్పుడు ఒక్కొక్కటి పోలీలు తయారు చేసిద్దాం. ఇటు సైడ్ బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అట్లా అన్నమాట పోలీలు. దీన్ని పాలని పెట్టుకొని తింటారు. యూజువల్గా శివరాత్రి అంటేనే ఉపవాసంతో ఉంటారు కాబట్టి ఇవి చేస్తారు. కానీ పిల్లల కోసం మాత్రం ఏదో ఒక పండగ పిండి వంట చేయాలి కదా, అందుకని ఇలా చేస్తారు అన్నమాట. పిండి తీసుకొని మామూలుగా ఒత్తేసుకుంటాం. సో మామూలుగా ఇప్పుడు చపాతీ లాగా చేసుకొని పిండి కూడా ముందు కలిపి నానుతుంది కదా, నానుతుంది కాబట్టి కలిపి పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, మనం చపాతీ పిండిలాగా కొంచెం చేసుకున్నాక వేయించిన మిశ్రమం, వేరుశనగ పప్పుల పొడి, అలానే నువ్వుల పొడి, బెల్లాన్ని. దీనికి ప్రత్యేకత ఏంటంటే మన శనగపప్పు బొబ్బట్లకి చాలా ప్రొసీజర్ ఉంటుంది. అవును, దీనికి ఏం ప్రొసీజర్ ఉండదు, చాలా తక్కువ పని. అందుకనే సో ఒక్క నిమిషం నేను స్టవ్ వెలిగిచ్చేస్తాను. ఈలోపు పోలీ రెడీ అయిపోతుంది కాబట్టి వేయించడానికి పెన్నం రెడీగా పెట్టేసా. నేతితో వేయించుకోవాలా? నూనెతో చాలు. ఓకే. సర్వ్ చేసినప్పుడు పాలును నెయ్యి వేసుకొని సర్వ్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లోనంటే ఇలాగ డిఫరెంట్గా చేసుకుంటారు. మనం ఏంటంటే పళ్ళు తింటాం, అదే అనుకుంటాం. కానీ పలహారాలు కూడా తయారు చేసుకుంటారు ఇంట్లో. ఇది పెద్ద పండగ కదండి, విశిష్టమైన పండగ, శివుడు ఉద్భవించిన పండగ. అలాగే శివరాత్రి అంటే చీకట్లు తోలి వాళ్ళు వెలుగునిచ్చే పండగ. అందుకే అర్ధరాత్రి మహాశివుణ్ణి మనం అందరం ప్రార్థిస్తాం, నైవేద్యాలు పెడతాం, అభిషేకాలు చేస్తాం. అలాంటి జ్ఞానం చెప్పాలంటే తురియావస్థకు వెళ్ళేటటువంటి పెద్ద గొప్ప పండగ. మనకి తెలియకుండా మనం ఏదో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం. నిజంగా చెప్పాలంటే దీనివల్ల ఏంటంటే మనకి చాలా అరుదైన జ్ఞానం. తురియావస్థ అంటే అన్ని చక్రాలు దేటి భగవంతుని చూసినంత సన్నిధానాలకు వెళ్ళినట్టు ఉంటుంది. ఇప్పుడు పెన్నం కూడా వేడెక్కింది. సో నేను రెండు వైపులా మంచిగా కాల్ చేస్తాను. సో అలా మనం ఈ మహాశివరాత్రి రోజు శివయ్యని అంత ప్రత్యేకంగా కొలుచుకుంటాము. చాలా పవిత్రంగా ఉంటుందంటే పొద్దున్నంతా ఎంత మనం చేసుకున్నప్పటికి కూడా రాత్రే ప్రాముఖ్యత శివరాత్రి. అవును, అందుకే రాత్రి అంత అర్ధరాత్రి చీకట్లోని కూడా మహాశివుడికి అభిషేకం చేస్తూ ఉంటారనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ జపం చేయడం, తర్వాత మందిరాలకు వెళ్ళి పూజ చేయడం, అభిషేకాలు చేయడం, ఇవన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది శివరాత్రికి. అందుకే చెప్పాలంటే ప్రతి మాసంలోని శివరాత్రి వస్తుందండి. కానీ మాఘమాసంలో వచ్చిన శివరాత్రి మాత్రం మహాశివరాత్రి. ఈ రోజే మనం ఎక్కువ పూజలు చేసుకుంటాం. ఇది
బాగా వేగింది. నెక్స్ట్ ఇంకొకటి. సో చక్కగా రెండు వైపులా కాల్చుకుంటే ఇలా అన్నీ మనం నువ్వుల పోలీలు చేసేసుకోవచ్చు. కౌసల్య గారు, మీరు జ్యోతిర్లింగాలన్నిటినీ దర్శించుకున్నారా? అన్నీ దర్శించుకున్నాం, అన్నీ చూసాం. మాకేంటంటే మా ఫ్రెండ్స్ ఒక 6 ఉన్నామండి. ప్రతి మారు కార్తీక మాసం రాగానే ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని ఫ్లైట్ లేనా ట్రైన్ లేనా బుక్ చేసేసుకొని వెళ్ళిపోతాం అనమాట. మేము చాలా మట్టుకు నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక ఫ్రెండ్స్ అనుకోండి నాకున్న వాళ్ళందరూ. భగవంతుడిని ధ్యానం చేద్దాం రండి అన్ని చెప్పుకుంటూ వదలకుండా పిలిచేటటువంటి ఫ్రెండ్స్ అనమాట. అలాగే అన్ని జ్యోతిర్లింగాలే కాకుండా శక్తి పీఠాలు కూడా దర్శనం చేసుకున్నాం మేము. ఓకే, డెఫినెట్గా శివయ్య అనుమతి ఆజ్ఞ ఉంటేనే అవన్నీ చేయగలుగుతాము. ఒక్కొక్క ట్రిప్కి లక్షల మీద అవుతుంది, కానీ నేను అంటాను బంగారం భాగ్యం ఏమీ అక్కర్లేదు, భగవత్ దర్శనమే చాలా ఇంపార్టెంట్ అని. అదొక తృప్తి సంతృప్తి ఉంటుంది మనకి, ప్రశాంతత. అలా దర్శనాలు చేసుకుంటే మనం ఏదైనా అనుకుంటే అది అవుతుంది అంటే భగవంతుడి ప్రేరణ లేనిది మనం ఏమీ చేయలేము. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. అందుకే మహాశివుడి యొక్క గొప్పతనం విశిష్టత అంత గొప్ప అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మహాశివుడి ప్రసాదం స్వీకరించండి. ఆ శివయ్యకి కోసం అని మనసులో తలుచుకొని చేశాం కాబట్టి ఒక్కసారి ఆ శివయ్య అలా అనుకొని నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. నువ్వుల పోలీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి, వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి, బెల్లం తురుము, గోధుమ పిండి, యాలకుల పొడి, నూనె. నువ్వుల పోలీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేయించిన నువ్వుల పొడిని తీసుకోవాలి. తర్వాత వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి కూడా తీసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడినంత బెల్లం వేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ గోధుమ పిండిని చపాతీ లాగా చేసుకొని మనం తయారు చేసిన ఈ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసుకొని అన్ని వైపులా క్లోజ్ చేసి ఇలా తయారైన పోలీలన్నిటిని పాన్ పెట్టుకొని వేడి చేసి రెండు వైపులా బాగా కాల్చి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన నువ్వుల పోలీలు రెడీ.